ఒకప్పుడు శివాజీ హైదరాబాద్కు వచ్చాడు. హైదరాబాద్లో పరిపాలకులతో ఒప్పందం చేసుకున్నాడు. ఈ విషయానికి సంబంధించి జాజ్ శర్మ గారికి సంబంధించిన ఒక పోస్ట్ చూద్దాం. మొఘల్ సామ్రాట్ ఔరంగజేబు గోల్కొండ సామ్రాజ్యం మీద కన్నేశాడు. మరోవైపు ఛత్రపతి శివాజీ తన దండయాత్రలతో ఔరంగజేబు కంటిలో నలుసైపోయాడు. శత్రువు మిత్రుడవుతాడు అనేది యుద్ధనీతి సూత్రం. అలా శివాజీకి గోల్కొండ పాలకుడు అబుల్ హసన్ తానిషాకు మైత్రి కుదిరింది. ఇందులో మహామంత్రి మాదన్న, శివాజీ రాయబారి నీరబ్ పంత్ కీలక పాత్ర పోషించాడు. 1677 ఫిబ్రవరి మాసంలో 50,000 మంది సైనిక బలగంతో గోల్కొండకు వచ్చిన ఛత్రపతి శివాజీకి తానిషా ఘనస్వాగతం పలికారు. ఇరువురి మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. ఛత్రపతి శివాజీ నెల రోజుల పాటు భాగ్యనగరంలో విడిచేశారు. ఫిబ్రవరి 7, 1677 నాడు ఆయన శ్రీశైలం మల్లికార్జునుని దర్శించుకోవడానికి బయలుదేరారు. శివాజీ తన అశేష సేనావాహినితో పురాణాపూల్ వంతెన మీదుగా మూసీ నదిని దాటారు. ఆ తర్వాత చార్మినార్ ద్వారా మొఘల్పురాలోని మహంకాళి మందిరానికి వచ్చారు. ఈ ఆలయంలో ఛత్రపతి శివాజీ చాలాసేపు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ సమయంలో జై భవానీ, వీర శివాజీ అనే నినాదాలు మారుమోగాయి. శ్రీశైలం వెళ్లే మార్గంలో ఉన్న మహేశ్వరం శివగంగ ఆలయాన్ని కూడా శివాజీ దర్శించారని తెలుస్తోంది. మల్లికార్జున స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించిన శివాజీ బ్రహ్మరాంబికాదేవి గర్భాలయంలో ధ్యాన నిమగ్నయ్యారు. ఆ సమయంలో అమ్మవారు ప్రత్యక్షమైన శివాజీకి వీర ఖడ్గాన్ని బహుకరించారని కూడా ఒక పురాణ గాథ వినబడుతుంటుంది. శివాజీ మహారాజ్ శ్రీశైలం ఆలయానికి ఒక రాజగోపురం కూడా నిర్మించారు. శివాజీ భాగ్యనగరానికి రాకకు గుర్తుగా పురాణాపుల్ దర్వాజాకు ఆయన గుర్రపు నాడాలను బిగించారని స్థానికులు చెప్పుకుంటుంటారు. శివాజీ సందర్శించిన మహంకాళి మందిరాన్ని గోల్కొండ మంత్రులు అక్కన్న మాదనలు కట్టించారు. తర్వాత కాలంలో ఈ ఆలయం అక్కన్న మాదనల పేరుతోనే ప్రసిద్ధి పొందింది. హైదరాబాద్ నగరంలో పలు చోట్ల ఛత్రపతి శివాజీ విగ్రహాలు కనిపిస్తుంటాయి. అయితే నేటి తరానికి శివాజీ రాక్ గురించి పెద్దగా తెలియదు. ఆ మహాయోధుని మరోసారి గుర్తు చేసుకోవడానికే ఈ విషయాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు ఆయన మొన్న శివాజీకి సంబంధించినటువంటి జయంతి సందర్భంగా.